నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం దొండకాయ కర్రీ డీప్ ఫ్రై చేయకుండానే డీప్ ఫ్రై చేస్తే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్లో మనం దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలను కూడా రోస్ట్ చేసుకుందాం. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ధనియాలు అదేవిధంగా వీటిని కూడా మనం రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వులను కూడా తీసుకొని మనం వీటికి యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. నువ్వులు అనేది తొందరగా మాడిపోతాయండి, అందుకోసం లాస్ట్కి వేస్తున్నాను. ఇలా రోస్ట్ చేసుకొని కరివేపాకు ఆకులను కూడా మనం యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇలా వీటన్నింటినీ కూడా దూరగా వేయించుకొని మనం తీసుకుందాం. చూడండి, వీటన్నింటిని కూడా దూరగా వేయించి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇన్స్టాంట్గా రెడీ చేసుకున్నటువంటి మసాలాతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా వీటన్నింటిని కూడా మనం రోస్ట్ చేసుకొని తీసుకుందాం. మిక్సర్ జార్లోనికి తీసుకొని వీటిని మెత్తగా బ్లైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా బ్లైండ్ చేసుకొని తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అల్లము ఎల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుందాం. అదేవిధంగా కొంచెం చింతపండు, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారము కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ ధనియాలు వేయించుకున్నానండి. సో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బ్లైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మసాలా అనేది ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకొని మనం కర్రీ వండుకుంటే అది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ 3 స్పూన్స్ ఆయిల్ మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. సో 3 స్పూన్స్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ కూడా మనం ఆయిల్లో జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయలను నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. దొండకాయలని కూడా మనం యాడ్ చేసుకొని ఈ దొండకాయలతో పాటే మనకు ఆనియన్ కూడా ఉడికిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలండి. దొండకాయలు యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్ కలుపుకుందాం, వాటికి ఆయిల్ పట్టుకునేలా. ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటిని మీడియం ఫ్లేమ్లో కంప్లీట్ ఆయిల్లో ఫ్రై అయిన విధంగా కుక్ చేసుకుందాం. చూడండి, మనకు హాఫ్ కుక్ అయిపోయాయి కదా. ఇలా మధ్యలో కలుపుకుంటూ వీటిని కుక్ చేసుకుందాం. డీప్ ఫ్రై చేయకుండానే మనకు ఆ టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా మనం కంప్లీట్ దొండకాయలని కూడా కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో కర్రీని కంప్లీట్ దొండకాయలు కూడా కుక్ చేసుకున్నాం. చూడండి, కంప్లీట్ దొండకాయలు అనేవి మనకు కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కర్రీ చేసుకుంటే రైస్లోనికి చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి
మసాలా కంప్లీట్ కూడా యాడ్ చేసుకొని మన ముక్కలకు కంప్లీట్ స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి మసాలాను కలిపి స్టవ్ అనేది సిమ్లో పెట్టాలండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టి మనం మసాలా అనేది కుక్ చేసుకోవాలి. మాడిపోకుండా ఉంటుందండి. మనం కంప్లీట్ మసాలా మాడిపోకుండా మనకు కుక్ అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి మనం కర్రీ అనేది ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కంప్లీట్ మసాలా ఉడికేంత వరకు కూడా ఒక 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన కర్రీ అనేది కంప్లీట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒక